అందరికి ముందుగా చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నా. పెద్దలు మన మాజీ శాసనసభ్యులు మనందరి ప్రియతమ నాయకులు డాక్టర్ రాజయ్య గారు, గౌరవ ఎంపీపీ జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారు, మన మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి గారు, కార్యదర్శి గట్టగల నాగరాజు గారు, భాస్కర్ రెడ్డి గారు, శేఖర్ గారు, చౌదరపల్లి శేఖర్ గారు, కేమిడి కవిత వెంకటేశ్వర గారు, ఎదునూరి వీరన్న, బోయిన యాదగిరి, ఎండి జానీ. ఎన్నుకున్న ఎమ్మెల్యే 5 సంవత్సరాలు మనం ఎన్నుకున్న అతను మనకు సేవ చేస్తూ మన కోసం ఉండాలి. దురదృష్టవశాత్తు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే మనల్ని వదిలిపెట్టి మనల్ని అడగకుండా ఇలా పైసల కోసం, పదవి కోసం, బిడ్డ కోసం, కుటుంబం కోసం మన అందరినీ, మన కష్టాల్ని, మన నష్టాల్ని అన్నిటిని కూడా అక్కడనే పక్కన పడేసి తన యొక్క స్వలాభం కోసం ఇలా మన పక్క నుంచి మన పార్టీలోకి వెళ్ళి ఈ గులాబీ జెండా ఈ యొక్క కారు గుర్తు వేస్తే కారు గుర్తును వదిలిపెట్టేసి వదిలిపెట్టిపోయింది. స్వలాభం తప్ప ఇంకోటి ఏం లేదు. కొద్దిగా ఎన్నికెళ్ళను అన్న, మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు అడగాలి, మేము నిన్ను గెలిపించింది మా బాగోగులు చూడటానికి, మా కష్టాలు తెలుసుకొని మా అందరికి కూడా తెలుసుకోవడానికి నువ్వు ఇట్లా ఎట్లా వెళ్ళిపోతావు అని చెప్పేసి మనం అందరం కూడా అడిగే హక్కు మనకే ఉన్నది. ఓటు మనమే వేసినాం, మనమే గెలిపించినాం. కాబట్టి దయచేసి వచ్చే అతను అడగాలి. మనం జెడ్పీటీసీ కూడా మనం ఇలా గుర్తు మీద వేసినాం, మన కారు గుర్తు మీద. ఇలా వాళ్ళు కూడా ఊసరి వెళ్ళిలాగానే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒకసారి ప్రజాస్వామ్యంలో ఓటు వేసినప్పుడు మనకు ఉండి ప్రతిపక్ష పాత్ర కూడా అవసరమైతే పోషించాలి కదా. నా ప్రజల కోసం ఏమి కావాలని చెప్పి తెలుసుకొని చేయాలి కదా. ఊసరే వెళ్ళి కూడా సిగ్గుపోయేటట్టు కడియం ఏరియాలో మన అందరిని వదిలిపెట్టి, గాలికి వదిలిపెట్టి, తన బిడ్డ కోసం, తన కుటుంబం కోసం, తనకు పదవి కోసం, తన పైసల కోసం ఈ ముసలితనంలో ఏం పోయే కాలం ఎందుకు పోయిందని చెప్పేసి దయచేసి ఆలోచించండి. అదేవిధంగా ఆయన ఎట్లున్నాడో ఆయన దగ్గర నుంచి కొంతమంది పోయినరు. మీకు తెలిసి కదా, మనం మండగడతాం నీళ్లు, మన ఒడ్లను నానబెడతాం. ఏది మన నారు పోసేటప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఒడ్లు నానబోస్తే గట్టి గింజలన్నీ కిందికి పోతాయి, తాళి గింజలన్నీ పైన తేలుతా ఉంటాయి. గింజలే మొత్తం కూడా మొలకెత్తుతాయి. ఆ గట్టి గింజలే మనకు పంట కూడా ఇస్తాయి. ఇవాళ తాళి గింజలన్నీ కూడా మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తారు రైతు. ఈ తాళి గింజలు మళ్ళీ ఏమైనా పనికి వస్తాయని చెప్పేసి మళ్ళీ రోజు కూడా నానబెట్టే ప్రయత్నం చేస్తాడు. తాళి గింజలు ఏమి ఉండదు కదా. మొదటిసారి మొలకెత్తుంది, రెండోసారి మొలకెత్తారు, రెండోసారి మొలకెత్తాం, మూడోసారి మొలకెత్తారు. ఏం చేస్తాం? తీసుకుపోయి పెంట మీద పోస్తాం. అటువంటి తాళ్ళ కొడుకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది పదవులు తీసుకొని. అటువంటి గట్టి గింజలే ఇక్కడ ఉన్నారు నా చుట్టుపక్కల. ఇక్కడ ముందు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా గట్టి గింజలు పంట ఇచ్చేటోళ్ళు, మంచిగా అడ్జస్ట్ వాళ్ళు ఉన్నారు. అటువంటి తాళ్ళ కొడుకుల కోసం ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.